హాయ్. ఏమో వస్తానది కదా. హలో హాయ్. హే దిగండ్రా. చూపించిన చూపించిన చూడి. ఇక్కడ మామిడి తోటకు పోతున్నాం అనమాట. ఆ ముందు నీ తోట చూపిస్తాను మీకు. దాంట్లో కాయలు కింద పడిపోయి ఉన్నాయంట అంతా. ఈ తోట మామిడి తోట ఇదంతా అదంతా మామిడి తోటే. అయితే ఇది మా తోట ఏం కాదనమాట, వేరే వాళ్ళ తోట. సో అది మీకు చూపిద్దామని అయితే వీడియో షూట్ కోసం వచ్చాను. వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మంచి విలేజ్ వ్లాగ్స్ అండి, నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ ఊర్లోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేసి షూట్ చేసి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ తోట మా పెద్దనాన్న వాళ్ళంటే వారి ఊర్లో ఉంటారు కదా, వాళ్ళ తోట అనమాట. అయితే ఈసారి చెట్లకి సరిగా కాయలేవండి, అంత పెద్దగా. షూట్ చేయరా? అయితే పురుగులు పట్టున్నాయి అనమాట. కానీ పిచ్చి కాయల కింద పండువి రాలిపోయి ఉన్నాయి అనమాట. చూస్తే ప్రాణం ఉసూరుమంటుంది కాయలే చూస్తే. అయ్యో అన్నీ రాలిపోయినాయి అని. ఎగ్జాంపుల్ అంటే చూపిస్తాను మీకు షాంపుల్ ఒకటి, అంటే నిజంగానే పురుగులు ఉన్నాయా లేదా అనేది. ఇంకా మేము అట్లా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా పడున్నాయి కదా, అవి తీసుకుందాం అనుకున్నాం కానీ పురుగులు ఉన్నాయండి, తీసుకొని వేస్ట్ అయిపోతాయి అని తీసుకోవట్లేదు అనమాట. ఇది చూడండి, మంచి పండు అంటే మంచి ఎల్లో కలర్ కాయ అనమాట. ఇది జస్ట్ ఒక 1 డే అయితే పురుగు పడుతుందో లేదా పురుగు కూడా ఉండొచ్చు నాకు తెలిసి. కాయ పండింది అంటే పురుగు పడుతుంది. ఇక్కడ టెస్టింగ్ అనమాట. మా వారేమో మంచి కాయ అంటుర్రు. నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తా, కట్ చేయని నేను చెప్తున్నాను అనమాట. మేము చాకు తీసుకుని వెళ్ళాం అనమాట, పండుకాయలు కదా కోసుకొని తిందామని. చూడండి పురుగులు, ఇట్లా పెద్ద పెద్ద పురుగులు ఇట్లా కిటకిటలు ఆడుతున్నాయి అనమాట. నాకు చూస్తే బాగా అనిపించింది, తినబుద్ధి కూడా కాలే. ఇంకా తోటంతా మెల్లగా తిరుగుకుంటూ మీకు చూపిస్తాను, మీకు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇలాంటి మామిడి తోటలు ఇక్కడ చూసి ఉండరు కదా. అంటే విలేజ్లో ఉండే వాళ్ళకైతే అంటే మామూలుగా ఉంటాయి చెట్లు పొలాలని, కానీ సిటీలో ఉండే వాళ్ళకి చాలా వరకు తెలియదు. చాలా మందికి పొలాలు కానీ తోటలు కానీ అట్లా ఇష్టం, కానీ వాళ్ళకి లేవన్నమాట, ఉండయి కొందరికి. మీలో ఎంతమందికి ఇట్లా మామిడి తోటలు పొలాలు ఊర్లు ఉన్నాయో కామెంట్ చేయండి. సో మీ ఊర్లో ఎక్కడెక్కడ ఉన్నాయో కామెంట్ చేయండి. మాదైతే మా అమ్మ వాళ్ళ ఊరండి ఇప్పుడు నేను చూపించేది. నవపేట్ మరికల్ వికారాబాద్ డిస్టిక్ కింద వస్తుంది. కొత్తపల్లి మరికల్ పరిగి అట్ అంటారు అనమాట. ఇక్కడ పురుగు ఒక సైడ్ పురుగున్నా ఒక సైడ్ మంచిగా ఉంది, తినమని చెప్తున్నారు మా వారు. కానీ నాకు భయము, తినను నేను. ఒకసారి ఇక్కడ చూడండి అబ్బా, చెట్టు కింద ఎన్ని కాయలు రాలిపోయినాయి. అయ్యో అనిపిస్తుంది. ఘోరంగా చెట్టు నిండా వాటరీ ఉండిందండి. అంత ఘోరంగా పురుగులు ఉన్నాయి. చిన్నగా మనకి ఈగ లాంటి పురుగులు ఉన్నాయి అన్నమాట చెట్టు నిండా. అయితే ఒకటి కొంచెం నార్మల్ గ్రీన్ కలర్లో ఉండే, అది తీసినాము బాగుంటుంది అనేసరికి, కానీ అది కూడా పురుగే ఉండింది. సో అటు చెట్టు కాసింది, ఇటు కింద పడింపు కాయ అనమాట. సో నేను ఏం తెంపుకోవట్లేదండి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఒక 4-5 తెంపుకుంటున్నాను. వేరే వాళ్ళ తోట కాబట్టి మనం ఎక్కువ తీసుకోలేము. అయితే ఇప్పుడు ఒక కాయలు కొన్ని కాయలు అయితే చూపిస్తాను, కొన్ని పండ్లు. వాటిని మీరు ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా సైడ్ అయితే వాటిని ఒక కాయ అనే ఒక పేరుతో పిలుస్తారనమాట. సో ఆ పేరు ఏంటనే నేను చూపించి చెప్తాను దాని పేరు ఏంటనేది. సో ఫైనల్గా చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాము. దీనికి ఎలాంటి కెమికల్ లేదు, ఇది ఎవరి చెట్టు కాదు, నార్మల్గా న్యాచురల్గా ఆర్గానిక్గా దానికదే పెరిగిన చెట్టు, దానికదే కాసిన కాయలు. సో దీనికి ఒక మెయిన్ ఐటమ్, దీంట్లో నుంచి ఒక లిక్విడ్ వస్తుంది, ఏంటంటే కళ్ళు.
సేమ కలర్ ఏం కలర్ అంటారు దాని అంటే ఈత కళ్ళు అంటారు అనమాట. సో ఈ కాయలు కూడా ఈత కాయలండి, ఈత పళ్ళు. కొన్ని కాయలు ఉన్నాయి, కొన్ని పండ్లు ఉన్నాయి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. అయితే చెట్టుకు నిండా ఇవి ఉన్నవి ఆకులు ఉన్నాయి దీనికి. సో ఇట్లా ముళ్ళు ముళ్ళు లాగా ఉంటాయి అనమాట. అయితే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇప్పటికీ చేస్తారు. మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కొమ్మల్ని కట్ చేసుకొని దాన్ని చీపిరిలాగా వాడుకుంటారు అనమాట, బయట ఊడ్చుకోవడానికి. ఇంట్లో అయితే ఒకప్పుడు నేను చిన్నప్పుడు అయితే ఈ చీపిరిలే వాడేవాళ్ళు మా అమ్మ వాళ్ళైతే. ఇప్పుడు వాడట్లేదు, ట్రెండ్ చేంజ్ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి. కొన్ని ఏమో మంచిగా పండున్నాయి అనమాట. అయితే ఒక గేలా కోసుకుందాం అనుకుంటున్నాను. సో మీకు ఈ కాయల్లో తెలుసా, మీరు తిన్నరా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. చిన్నప్పుడు స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్ళి రెగ్యులర్గా సంచి పట్టుకుని వెళ్ళి కాయల్ని ఏరుకొని వచ్చేవాళ్ళం అనమాట తినడం కోసము. సంచికి సంచి తెచ్చుకొని తినేటోళ్ళం అండి. భలే తీయగా భలే ఉంటాయి. ఇంకా పెద్ద సైజులో కూడా ఉంటాయి, కానీ ఇవి చిన్న కాయలు. సో ఇది కోయడం కూడా డిఫికల్ట్ అండి, ఎందుకంటే అటు ఇటు ముళ్ళులు ఉన్నాయి కదా, అవి గుచ్చుకుంటున్నాయి అనమాట. అయితే మేము ఎట్లా చాకు తీసుకొని పోయినాం కదా, పళ్ళ పని ఒకటి తీసుకొద్దామని అయితే ఒకటి కోసుకుంటున్నాము. సో మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. ఇంకొకటి మనం డేట్స్ కూడా అంటాం, దీంట్లో పెద్ద డేట్స్ కూడా ఉంటాయి కదా. సో ఇవి చిన్న డేట్స్, కానీ ఈత పళ్ళు అంటారండి వీటిని. అయితే దీనికి కళ్ళు గీస్తారనమాట. ఈ చెట్లకి, ఈత చెట్లకి కళ్ళు తీస్తారు, న్యాచురల్గా వస్తుంది. చాలా మంచిది ఆ కళ్ళు తాగితే అంటారు. నీరా అని అంటారు, కళ్ళు అంటారు, ఒక్కొక్కరి భాషలో ఒక్కొక్కరిలా అంటారు అనమాట. సో ఇంకా మళ్ళీ కాయలు కోసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ రావాలి కదా. ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి, ఒకసారి చూద్దాము. ఒక 4 అయితే తీసుకుందాం, ఎక్కువ వద్దు. మళ్ళీ ఏమైనా అంటారు కదా, వేరే వాళ్ళ తోట కాబట్టి మనం అంత ధైర్యం చేయలేము. సో ఇదొకటి, దీన్ని మల్లిక అంటారు. ఇదొకటి కోసుకున్నాము, పండితే సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇంకా అట్లా అండి. ఇది చూడండి, అబ్బా ఎంత ఘోరంగా ఉన్నాయి. బయట చూస్తే భలే ఉండింది కాయ, కానీ కట్ చేస్తే మాత్రం మొత్తం పురుగులు ఉన్నాయండి. పొట్టైపు చూడు, పేగులుండు, ఏమంటారు కదా, ఒకటి పోయం ఉంటుంది కదా తెలుగులో, మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్టైపు చూడు పురుగులుండును అన్నట్టు. అది కట్ చేస్తే చాలా ఘోరంగా పురుగులు ఉన్నాయి దాంట్లో. సో ఘోరంగా వేస్ట్ అయినాయి అనిపించింది నాకు ఈసారి. ఈ చెట్ల కాయలన్నీ ఘోరంగా పురుగులు తిన్నాయండి. సో ఇట్లా అనమాట. ఇంకా ఊరికి వచ్చినాం కదా, ఒకటే దగ్గర కూర్చుంటే ఏం బాగుంటుంది, అట్లా తిరిగి వద్దామని మా వారు ఈవినింగ్ తీసుకెళ్ళారు. వీడియో అయితే